ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, చరణ్ ని నా మనసులో నుంచి తీసేయాలని, రేఖకి చరణ్ కి పెళ్లి అవ్వాలని కావాలని నేను రఘుతో పెళ్లి కొప్పుకున్నాను. నీకు తెలుస్తుందా? నా పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు చరణ్ గారు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటారేమో. ఆయన ఏం ఆలోచిస్తే నీకెందుకు? నువ్వు ఆయన గురించి ఆలోచించకుండా ఉండు చాలు. చరణ్ నీ మనసులో లేడు. చరణ్ గురించి ఆలోచిస్తున్నావా? చరణ్ గారి గురించా? లేదమ్మా. కళ్యాణి కాదు, సునైన గురించి. కాదు, హాసిని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నీ మొహం చూస్తే నాకు తెలిసిపోతుంది వారాహి. అమ్మా, అసలే డిస్టర్బ్గా ఉన్నాను. నువ్వింకా నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నాకంతా అర్థమవుతోంది. ఇప్పుడు నువ్వు నీ మనసు పెట్టే గందరగోళం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. నేను రేపే వెళ్ళి చరణ్ గారితో మాట్లాడతాను. చరణ్ గారితోనా? ఏం మాట్లాడతావు? ఇంకేం మాట్లాడతాను? మీ ఇద్దరికి పెళ్లి చేయడం గురించి మాట్లాడతాను. మా ఇద్దరికి పెళ్ళా? అమ్మా, నువ్వే మాట్లాడుతున్నావు. అయినా మా ఇద్దరికి పెళ్ళేంటి? నువ్విలాంటి ఆలోచనలు అస్సలు చేయొద్దు. నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేనేం రఘుతో పెళ్ళనట్లేదు, చరణ్ గారితో పెళ్ళంటున్నాను. చరణ్ గారితో నాకు పెళ్ళేంటమ్మా? అవును, మీ ఇద్దరికే పెళ్ళవ్వాలి. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు నిర్ణయించింది. అందుకే రేఖతో ఆయన పెళ్లి ఆగిపోయింది, రఘుతో నీ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు ఇంకా కాదనడం ఎందుకు? అమ్మా, నేను మన రెండు కుటుంబాలు కలవటం కోసమే రేఖకి చరణ్ గారికి పెళ్లి చేయాలని ట్రై చేశాను. కానీ ఏదో జరిగి ఆ పెళ్లి అలా ఆగిపోయింది. అలాని వెంటనే నేను ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటే అసలు నా కోరికలు నిజాయితీ ఉన్నట్టు అవ్వదు. ఏదో అందర్నీ మోసం చేయటానికే నేను రఘుతో పెళ్లి కొప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు అమ్మ మన మాటలు నిజం చేసిందన్నవుతాను. అలా వద్దు. ఎప్పటికైనా చరణ్ గారు రేఖని పెళ్లి చేసుకోవాలి. అరుంధతి గారి కోపం తగ్గాలి. చరణ్ గారు రేఖని పెళ్లి చేసుకోవడం జరిగే పని కాదమ్మా. ఆయనింక నువ్వు కూడా ఒప్పించలేవు. ఎందుకు ఒప్పించలేను? తప్పకుండా ఒప్పిస్తాను. ఇక నుంచి నువ్వు ఆయన చెప్పేది వింటావేమో కానీ ఆయన నీ మాట వినడని నాకు అనిపిస్తోంది. నీకెందుకమ్మా అలా అనిపిస్తోంది? అరుంధతి 25 లక్షలు ఇచ్చినప్పుడు ఆయన నీ మాటని పక్కన పెట్టారు. నిన్ను చాలా ఆప్యాయంగా మందలించారు. వీళ్ళని చెల్లెల జీవితాన్ని కష్టపెడతారని నువ్వేం కంగారు పడకు. ఏం జరిగినా అని నేను చూసుకుంటాను. నీకోసం నేను నిలబడతాను. ఆ మందలింపులో నీకు మేలు చేసే పనులే ఆయన చేస్తారని, కీడు చేసే పనులు అస్సలు చెయ్యరని అర్థమైపోయింది వారాహి. అందుకేనమ్మా ఆయన మనకిచ్చిన 25 లక్షలు ఆయనకెలాగైనా తిరిగిచ్చేయాలి.
శుభములు కలుగు నీకు. ఎలా ఉన్నారు మావయ్య గారు? నాకు మిమ్మల్ని అలాగే పిలవాలని ఉంది. చాలా ఆశగా ఉంది సార్. కానీ పిలవలేను. చరణ్ గారు మీకు నా మనసులో ఉన్న నిజం చెప్పమని పిలిచారు. అందుకే నిజం చెప్తున్నాను. నాకు చరణ్ గారంటే చాలా చాలా ఇష్టం. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఆయన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకుని ఆయన భార్యగా ఆయన వెనుక 7 అడుగులు నడవాలని, జీవితాంతం ఆయన చేయి పట్టుకొని ఆనందాలు పంచుకోవాలని, ఇలా చాలా చాలా ఊహలు. కనీసం నా కష్టాలు, నా ఆశలు అన్నింటినీ పక్కన పెట్టి వాటికి వ్యతిరేకంగా ఆయనకి దూరం అవుతున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నేను చాలా నరకం అనుభవిస్తున్నాను. నా గుండెల్లో బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. చరణ్కి గాని, నా చెల్లెళ్ళకి కానీ, ఆఖరికి నా తల్లికి కూడా చెప్పుకోలేక నాలో నేనే రోజు కుళ్ళి కుళ్ళి బాధపడుతున్నాను. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నాలో ఉన్నదంతా బయటికి చెప్పుకునే అవకాశం వచ్చింది. మీకు నా మాటలు వినపడతాయి, కానీ మీరు నా ఇష్టాన్ని బయటికి చెప్పలేరు. నాలాగే నేను చరణ్ గారిని పెళ్లి చేసుకోకపోవటానికి ఒకే ఒక్క కారణం ఉంది. అదే కనుక అడ్డు లేకపోతే నేను ఇప్పుడే చరణ్ గారితో తాళి కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాను. ఆయనంటే నాకు ఎంత ఇష్టమున్నా లేదని అబద్ధం చెప్పి నేను మీ అందరినీ బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి సార్. రేఖకి చరణ్ గారికి పెళ్ళైతేనే మేం కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాం. చరణ్ గారితో నేను తాళి కట్టించుకుంటే వెంటనే మా కుటుంబాల మధ్య యుద్ధం మొదలవుతుంది. అది భరించే ఓపిక మా అమ్మకు లేదు. ఏనాడో జరిగిన పొరపాటుకి ఇప్పటికే శిక్ష అనుభవిస్తోంది తను. ఇప్పుడు నా వల్ల కూడా ఇంకొక శిక్ష పడితే నా జీవితం నన్ను క్షమించదు. అందుకే ఇది తప్పదు. మీ అబ్బాయి మీతో ఈ మాట చెప్పలేక నన్ను చెప్పమన్నారు. నేను పెళ్లి చేసుకోనని మాత్రమే చెప్పొచ్చు, కానీ నా మనసులో ఒకటుంచుకొని మీతో ఇంకొకటి చెప్పలేక, మిమ్మల్ని మోసం చేయలేక నా మనసులో ఉన్నదే చెప్పాను. మీరు అర్థం చేసుకోండి. నన్ను మాత్రం క్షమించండి. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు
గుండె మాటుల్లోనా సాగేనా శుభములు కలుగు నీకు. హనుమంతు, ఏంటి మేడం? చరణ్ సార్ వచ్చారా? రాలేదు మేడం. ఇంకా రాకపోవడం ఏంటి? ఏమో మేడం, పెద్దసారికి అలా అయినప్పటి నుంచి చరణ్ సార్ బాగా డల్ అయిపోయారు. కానీ నిన్నటి నుంచి ఇంకా నీరసంగా కనిపిస్తున్నారు. జయసింహ గారికి అలా అయినప్పుడు కూడా చరణ్ సార్ ఫోన్ చేసి మాట్లాడారు కదా. ఏమో తెలియదు మేడం. సరే. చరణ్ గారు ఇంకా వీక్ అయ్యారా? అంటే నా వల్ల? అసలే జయసింహ గారికి అలా అయిపోయి పెద్ద కష్టంలో కూరుకుపోయారు. ఇప్పుడు నా వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నారా? కష్టంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడతావు అనుకున్నాను. నా జీవితం అంతా వెంట నడుస్తావు అనుకున్నాను. వెళ్ళిపోయావు. నీ కుటుంబమే నీకు ముఖ్యం అనుకుని వెళ్ళిపోయావు. ఏం జరుగుతుంది అక్కడ? నా ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేకుండా పోతుంది ఈ పొట్టిదాని వల్ల. నాకు నచ్చిన చోట పడుకోలేను, నాకు నచ్చినట్టు ఉండలేను. చచ్చా, దాని మొహం చూస్తూ పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అరే, మాట్లాడితే నడువు అడ్డం పెడుతుందేంటి? అసలు ఏంటి దాని ఉద్దేశం? దాని నడువేమన్నా భూమికి నడుమా? వెదవ పెట్ట నడువు వేసుకొని అది చూస్తే నేనేమన్నా వీకైపోతానా? అంత లేదు. ఈరోజు బయటికెళ్ళి పడుకుంటాను. అదేం చేస్తుందో చూస్తాను. అమ్మో, మళ్ళీ లైట్లు ఆపేసి భయపెడుతుందేమో. ఇదొక్క వీక్నెస్ లేకపోతేనా పొట్టిదాన్ని గడగడలాడించేవాణ్ణి. ఛే! శుభములు కలుగు నీకు. నానా, ఇదేంటో చూసావా? మన జీవితపు తీపి జ్ఞాపకాలని తనలో దాచుకున్న నోస్టాలజిక్ అద్భుతం ఆల్బమ్. మనసు ఇబ్బంది పడుతున్నప్పుడు వర్తమానంలో కష్టాలని, భవిష్యత్తులో రాబోయే బాధల్ని తలుచుకోవడం కాదు, గతంలో ఉన్న సంతోషాలను తలుచుకోవాలి. ఆ సంతోషాలు ఫోటోల రూపంలో భద్రంగా ఉన్నాయి.
ఇదిగో ఈ ఫోటో చూడు. నా చిన్నప్పుడు నీ చేతులతో నువ్వు తీసిన ఫోటో నాన్న. నానా ఇది చూడు. నానా ఇదిగో నాన్న చూడు, అమ్మ ఫోటో. ఇది చూసావా, అమ్మ చేతుల్లో నేను. అమ్మ కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో కదా నాన్న. ఆ ప్రేమ వారాహి నుంచి నాకు దొరుకుతుందని చాలా ఆశపడ్డాను. పక్కన పెట్టకండి, కంటిన్యూ చేయండి. మీరు ఆల్బమ్ చూపిస్తూ ఆయన్ని పాజిటివ్గా ఆలోచించేలా చేయటం చాలా మంచి పని. ప్లీజ్ ఆపకండి సార్. ఆయనకి ఇలాంటి పనులే త్వరగా క్యూర్ అయ్యేలా కూడా చేస్తాయి. అసలు నీకెందుకు? ఆయన క్యూర్ అయితే నీకెందుకు, అవ్వకపోతే నీకెందుకు? అసలు నేనేం చేస్తే నీకెందుకు? బై ద వే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కదండి, నేను ఆయన కోసం. అక్కర్లేదు. నువ్వు ఆయన కోసం రావక్కర్లేదు, నా కోసం కూడా రావక్కర్లేదు. అది కాదు. నిన్ననే చెప్పాను కదా నీకు రావద్దని. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు ఫోన్ ఆన్సర్ చేయలేదని. నేను చెయ్యను. అయినా నువ్వెందుకు నాకు ఫోన్ చేయాలి? ఇలా ఫోన్లు చేయడం, నేను లిఫ్ట్ చేయకపోతే వెంటనే ఇలా ఇంటికి వచ్చేయడం, ఎందుకు ఇదంతా? అసలేంటి ఇదంతా? అసలు నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించాలి? నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదన్నావు కదా, నా మీద నీకు అసలు ఇష్టమే లేదన్నావు కదా, మరి ఇదంతా ఏంటి? మీరు స్కూల్కి రాలేదని చెప్పాను కదా, నేను రాను. అసలు నా మీద ప్రేమ లేనప్పుడు నా గురించి నీకెందుకు? అంటే నా మీద నీకు ప్రేమ ఉందా? నువ్వు లేదంటున్నావు, కానీ నాకు మాత్రం నీకు నా మీద చాలా ప్రేమ ఉంది అనిపిస్తుంది. నీకు నా మీద ప్రేమ ఉందా? లేదు లేదు లేదు. నీకు నిజంగా నా మీద ప్రేమ లేదు కదా, మరెందుకు ఇక్కడికి రావడం? మరెందుకు నువ్వు నన్ను ఇలా బాధ పెట్టడం? ఎందుకు నా మనసును పిండేస్తున్నావు? నన్ను ఇలా కూడా ఉండనివ్వవా? ఏదోలా నా మైండ్ డైవర్ట్ చేసుకోవాలని, నిన్ను నేను చూడకుండా ఉండాలని నేను చాలా చాలా ఇక్కడ కష్టపడుతున్నాను. నిన్ను మర్చిపోవాలని, మా నాన్నగారిని బాగా చూసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు ఇలా నా ముందుకొచ్చి ఇదిగో నాకు పిచ్చెక్కేలా చేస్తున్నావు. నేను బాగుండడం నీకు ఇష్టం లేదా? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు దయచేసి నాకు కనిపించకు. మనసులో ప్రేమను తొక్కిపెట్టి పైకి మంచి మాటలు చెప్తూ నువ్వు నన్ను చూడాలని కూడా ట్రై చేయకు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ట్రేయ్, కారు నాది, మర్యాదగా కారు దిగు. ఓ అలాగా. ఈ కారు మీద నీ పేరుందా? కంపెనీ పేరుందిరా. అంటే కంపెనీ నీదా పాప? కంపెనీ నీదైతే నాకు కూడా కంపెనీ కావాలి, ఇస్తావా? అయ్యయ్యో, వీళ్ళెవర్రా మధ్యలో? వీళ్ళ మధ్యలోకి నేను వెళ్తే నన్ను పచ్చడి చేసేస్తారు. నా ఫ్రెండ్స్తో ఫైట్ చేసి నేను హీరోని అవుదాం అనుకుంటే వీళ్ళు నన్ను కొట్టి విలన్లు అయ్యేలా ఉన్నారే. రేయ్,
నేనెవరో తెలుసా? ఎవరు? బాగా తెలుస్తుందిగా. హే, మా అమ్మ పేరు అరుంధతి. ఆహా, మీ అమ్మ పేరు అరుంధతి, డాడీ పేరు పశుపత. నువ్వు బొమ్మాలివా? అయ్యో ఇప్పుడెలా? ఏం అర్థం కావట్లేదే. వదల బొమ్మాలి వదలా, వదల బొమ్మాలి వదలా. ఎరా, ఆడపిల్లల్ని బాధ పెట్టడమే మీ పనా? వాళ్ళ బాధ మీకు పట్టదా? వాళ్ళ మనసులో ఏముందో మీరు చూడరా? నేను ఎరా, వెళ్ళొచ్చారేంటి? ఎరా. చెప్తుంటే అర్థం కాదు. పైకి లే. చెరా, కొడతారా? వదులు. ఆడుకుని నేర్పిస్తారా? చూడు, నువ్వు మాకు బుద్ధి చెప్పడం కాదు, ఇప్పుడు ఒక బుద్ధిమంతుడు దుర్మార్గుడిగా మారితే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. ఏంట్రా ఏంట్రా నువ్వు చూపించేది? అక్కడ సీసీ కెమెరాలో జరుగుతుందంతా రికార్డ్ అవుతుందిరా. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగటం నేరమని టీవీలో, ఎఫ్ఎంలో, రేడియోలో, ఇలా సినిమా యాడ్స్ లో గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరించినా ఎంత మొత్తుకున్నా మీకు పట్టదేంట్రా? ఏయ్, అది తీసుకెళ్లి పిఎస్ లో అప్పగిస్తే అక్కడ షీటింగ్ వాళ్ళు మీకు చూపిస్తారా అసలైన ఆడశక్తి అంటే ఏంటో. అక్క, నువ్వేంటి వీళ్లతో గొడవ పడుతున్నావు? అసలు ఎవరు వీళ్ళంతా? ఏమో తెలీదు. నేను చరణ్ గారింటి నుంచి వస్తుంటే వీళ్ళు రేఖని టేస్ట్ చేస్తూ కనిపించారు. అందుకే బుద్ధి చెప్తున్నాను. రేఖ, ఒక్కదానివి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండు. వాళ్ళని రెచ్చగొడితే ఇలాగే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏంటి, నేనేదో డేంజర్లో పడితే మీరొచ్చి నన్ను సేవ్ చేశారని నేను అనుకుంటానని కలలు కంటున్నారా? మీ గురించి మంచిగా అనుకుంటాననుకుంటున్నారా? మనుషుల్ని ఏడిపించడంలో, ఇళ్లల్లో దొంగతనాలు చేయడంలో మంచి టాలెంట్ ఉన్న నీకు అంత మంచిగా ఆలోచించడం వస్తుందని మేమేం కలలు కనడం లేదులే రేఖ. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఛాన్స్ దొరికింది కదా అని మాపై పై చేయి సాధించావని అనుకోకండి. మీరేం చేసినా మాకంటే పైన ఉండలేరు. వీళ్ళింతేనక్క, ఎప్పటికీ మారరు. ఇంటికన కళ్యాణి? అవునక్క. సరే, నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగుస్తాను. అక్క, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? అదేం లేదు. ఉందక్క, ఏదో ఉంది. నీ మొహంలో కళ లేదు. ఖచ్చితంగా చరణ్ గారింట్లో ఏదో జరిగింది. ఏం లేదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు, వెళ్ళు. శుభములు కలుగు నీకు. నన్ను క్షమించు నాన్న. వారాహిని కోడలిగా చేసుకోవాలని నువ్వెంత ఆశపడ్డావో నాకు తెలుసు. కానీ నీ ఆశ తీరదు నాన్న. నేను తీర్చలేకపోతున్నాను. వారాహిని పెళ్లి ఒప్పించలేకపోయాను. తనకి నేనంటే ఇష్టం లేదంట. అందుకే వారాహిని ఇంక మన ఇంటికి రావద్దని చెప్పేశాను నాన్న. తన మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది అనిపిస్తుంది, కానీ తను లేదంటుంది.
నాకు వారాహి ఎదురు పడుతుంటే నా గుండెల్లో గుచ్చినట్టు ఉంటుంది. అది నేను భరించలేకపోతున్నాను నాన్న. ప్రేమించిన మనిషి నన్ను ఇలా దూరం పెడుతుంటే నేను భరించడం, తట్టుకోవడం నా వల్ల కావట్లేదు నాన్న. అందుకే నేను కూడా తన్ని దూరం పెడుతున్నాను. తనతో కోపంగా చిరాగ్గా మాట్లాడుతున్నాను. తను నా కంటి ముందుకు రావద్దు అంటున్నాను. ఇంక వారాహి రాదు నాన్న, ఎప్పటికీ రాదు. వారాహి నేను బాగా తిట్టి పంపించేశాను. నన్ను క్షమించు నాన్న. ఇక వారాహి నీ కోడలవ్వదు. ఇంకెప్పుడు నీ కంటికి కూడా కనిపించదు. చరణ్, నా భార్య తల్లి నా కొడుక్కి ఇవ్వాలి. వాడి పెళ్లి నేను చూడాలి. యా అది మీరే చూసుకోవాలి. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అది నాన్నకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్. చరణ్, 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 చరణ్. అది మిస్ అవ్వకూడదు. ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయితే నాన్న చాలా సంతోషిస్తారు. ఆయన ఆరోగ్యం సెట్ అవ్వడానికి అలాంటి సక్సెస్లు చాలా అవసరం. ఓకేనా? జాగ్రత్తగా డీల్ చేయండి. నానా 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 నానా